పాపం చిన్న లిప్స్టిక్ పెట్టుకోలేదు. చూపి అప్పుడు ఇట్లే ఇప్పుడు ఇట్లే. వంశీ అన్న చిన్నప్పుడు షార్ట్లు వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు. నా కష్టం చూసి నేను కష్టపడడం వాళ్ళ ఆలోచన ఉంటది ఎప్పుడైనా. మీరు కనపడి మీరు కలిసిన తర్వాత ఇంకా మాకు హ్యాపీ అయింది. అంటే వన్ క్యారెక్టర్ ముందు యాక్చువల్గా 50,000 అయినప్పుడు కలవాలి అని నాకు మైండ్ లో ఉండే. టెన్షన్ ఏం పడకరా, అర్థమైందా? ఇప్పుడు అప్పు ఉందని మాత్రం టెన్షన్ పడుతుంది అంతే. నేను ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు చూసాం. అదే ఆ అమ్మకి బంగారం అంటే చాలా ఇష్టం అన్న, నేను చాలాసార్లు చెప్పిన. వంశీ విడిపోలేకపోతే దాని ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? విడిపించాలి. అది విడిపించకుండా ఆయన కూర్చోబెట్టాలి, ఇంకా అవన్నీ వద్దు, ఇంకా ఆయన మానిపించేసి ఆడ కూర్చోబెట్టాలి వదిలేరా. హలో హాయ్ గైస్ అందరికి. సో గైస్ ఈ రోజు ఏంటంటే వీడియో మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉండాలి. వంశీ గాంధీ హోమ్ టూర్ అనమాట. సో వాళ్ళ డాడీ 30 years నుంచి సారీ నీ పేరు వంశీ కదా, మర్చిపోయాను నా పేరు వంశీ అని. పాపం చిన్న లిప్స్టిక్ పెట్టుకోలేదు. చూపి దాచుందో. సో గైస్ శ్రీశైలం టెంపుల్ కనిపిస్తుందా మీకు? ఇది నాకు కాదు ఆగిరా పోయి టెంపుల్, టెంపుల్ పక్కనే వెళ్ళిన అనమాట. వచ్చేసాను అందరు. మొదలే. సో గైస్ వాళ్ళ మమ్మీ డాడీ లోపలే ఉన్నారు. వాళ్ళ డాడీ 33 years నుంచి ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నాం అనమాట. సో వంశీ పుట్టింది కూడా ఇదే ఇల్లు. సో వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాం మనం. కానీ ఇందులో స్పెషల్ గెస్ట్ ఎవరంటే జున్ను అనమాట. మీ లిప్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ రండి జున్ను గారు. ఎందుకు చూపి. సో ఇప్పుడు ఇల్లు చూపిద్దాం ఫస్ట్. ఎత్తరండి. చిన్నప్పుడు ఈయన వంశీ గారు అనుకుంటుండే లేదా? ఇంకా చెప్పలేడు ఉంటాయని చెప్పు. ఇంట్లో చెప్పులేడు ఉంటాయి, చెప్పులు ఇడిపోవాలన్నమాట. వద్దు మనీదే మన దగ్గర ఇప్పుడు. ఏంట్రా ఇదే వంశరాయ్ జిమ్ రూమ్. ఉన్నప్పుడు మార్నింగ్ లేచి 4:30కి లేచినప్పుడు ఉన్నాయిరా డంబుల్స్ తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళి జిమ్ చేస్తావా? ఇంట్లోనే ఉండేటువంటి 2 hours ఇళ్ళనే. బాడీ చూపి ఒకసారి. ఎందుకు బ్రో చూసారు బ్రో ఆల్రెడీ స్టోరీ పెడితే. ఒకరోజు జిమ్ పోయి అది కాదు బ్రో, ఒకరోజు అప్పటితో వంశాన్ని ఇదే మనసు మీద పడుకునే చూడాలి. 99 లో పుట్టినరా ఈ మనసులో క్యూట్ బాయ్ ఎవరు? వంశన్న అప్పుడు ఇట్లే ఇప్పుడు ఇట్లే. సేమ్ అంటే ఎవరు దగ్గర అట్లా. సో హైదరాబాద్ బాగున్నా. ఏదో మీ దయ, మీరు బాగుంటే మేము బాగున్నట్టు. బాగుండాలి. 2 years చూడగల కట్టుకోరా. అమ్మమ్మ మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇల్లు చూపిస్తాను మీకు ఎన్ని రూమ్లు. ఇది ఒక రూమ్, ఇది సెకండ్ రూమ్, ఇది థర్డ్ రూమ్, ఇది 4th రూమ్, ఇది 5th రూమ్, ఇది 6th రూమ్, ఇది 7th రూమ్, ఇది 8th రూమ్. 8th రూమ్ లో అమ్మమ్మ ఉంది. కమ్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ అమ్మమ్మ గారు. సింబా పైన సింబా వచ్చింది మాకు. మా సింబా వాళ్ళ తమ్ముడు వాళ్ళ చుట్టూ రామమ్మ లోపలికి బయటికి రా.
తాత ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లుంటున్నావు? నేను 89లో వచ్చా శ్రీశైలం. 89 నుంచి ఇక్కడే ఉన్నాము. ఇంకా పిల్లలు చదువులు అంతా ఇక్కడే జరిగింది. ఇప్పుడు అంతా హైదరాబాద్ ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం. నేను ఇక్కడ జాబ్ చేసుకుంటూ శ్రీశైలం టెంపుల్లో ఇక్కడే ఉంటున్నాను. సో వంశీ గురించి ఒక్కొక్క డౌట్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క డౌట్ అడుగుతారు. సో మీరు క్లారిఫై చేయాలి. ఓకే, ఎవరు అడుగుతారు వంశీ గురించి ఫస్ట్? అది అడుగురా అన్న. వంశీ అన్న చిన్నప్పుడు షార్ట్లు వేసుకున్నావు, ప్యాంట్ వేసుకున్నావు. చిన్నప్పుడు షార్ట్ వేసుకుంటారు కదా? లేదు నేను ప్యాంట్లు వేసుకుంటుండే స్టైల్. ఏం వేసుకుంటుండే లేదు, మనం షార్ట్లే ముందు చిన్నప్పుడు షార్ట్లే పంచ కట్టుకుంటుండే. అంటే శ్రీశైలం టెంపుల్ కొన్ని రోజులు జాబ్ చేశాడు. నా జాబ్ చేస్తుండే అప్పుడు పంచ కట్టుకుంటాడు అంతే. అన్న ఎప్పుడు సైలెంట్ గానే సింపుల్ ఇట్లా స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటాడు అంకుల్. చిన్నప్పుడు కూడా ఇట్లానే ఉంటారా లేకపోతే ఇప్పుడు చేంజ్ అయినాడా? చెప్పండి అంకుల్. హైదరాబాద్ కూడా ఇట్లానే ఉంటాడు అన్న, సైలెంట్ గా సింపుల్ గా ఉంటాడు. సైలెన్స్ ఉంటాడు సింపుల్ గా ముందు నుంచి అంతే. మరి టాలీవుడ్ పబ్ లో వైలెంట్ అవుతాడు అక్కడ. అప్పుడు చిన్న మోహన్ వంశేనా అంటే వంశం నుంచి ఏదైనా ఒకటి అడుగు. వంశాల గురించి అన్ని తెలుసు. అడుగు అదే తెలిసిందే, ఒకటి అడుగు. తెలుసా? వంశానికి ఏ టైంలో కోపం వస్తుందా నీకు? సాయంత్రం 9 తర్వాత. ఎటలో కోపం వస్తుంది వంశీకి? వస్తుంది. ఏదైనా పని ఉందనుకో, ఏదైనా వద్దు అంటే వద్దు అంతే. ఇరిటేషన్ చేయకూడదు అని గోల్డ్ గుద్దుతాడు కదా, చిల్లిపేట కదా. ఒకసారి నా వీడియోలో గుద్దిండ్రా అంతే. ఇంకా ఎందుకు వస్తుంది కోపం? అంత కోపం మీద అదంతే రాదు, సామాన్యంగా వచ్చిందంటే ఇంకా పోదు. అది ఎవరు పోలికలు అవి? అవి మా నాన్న. మీ నాన్న పోలికలా? తాత పోలికలు. ఈ తాత ఆ తాత మా నాన్న సేమ్. ఆయన కూడా అట్లనే స్మైల్ ఇస్తాడు ఊరికనే. ఎవరంటే? చెల్లంటే ఇష్టం. ఓకే, అనవాడు రవి మెయిన్ పర్సన్ రావడానికి అడుగురా. వంశన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పిల్లని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు మీకు ఓకేనా అంకుల్? ఇప్పుడు ఏం లేదు, ఇంకా క్యారెట్ ముందు డెవలప్ అయ్యి మన చేతిలో ఏం లేదు. అది ఏం జరిగేది ఉంటే అప్పుడు. కానీ మీకు ఇష్టం, మీకైతే ఏం లేదా? కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ చేయాలి, లవ్ మ్యారేజ్ ఏం లేదు. వారి ఇష్టం, వారికి నచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితే ఓకే, మాకేం అభ్యంతరం లేదు. వంశాన్న ఎప్పుడు నాకు ఒకటి చెప్తూ ఉంటాడు, మా నాన్న అట్లా అంటే మా కోసం చిన్నప్పటి నుంచి చాలా చూసుకుని చాలా చేసిండు. అంటే మీ గురించి 24 hours అదని చెప్పుకుంటూ ఉంటాడు. మీరు కూడా ఒకసారి మీ మాటల వంశన్న గురించి. వాళ్ళు నా కష్టం చూసి నేను కష్టపడకూడదు వాళ్ళ ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా. నాన్నని ఫ్రీగా ఉంచాలి, మనం కొంచెం డెవలప్ అయితే ఇంకా అతను ఫ్రీగా మనం ఏం పని చేయకుండా ఉంచుకోవాలని మన కాన్సెప్ట్ అది ఎక్కువ ఉంటుంది వాడికి. నా మీద కేర్ ఎక్కువ ఉంటుంది వాడికి. కాదు అంకుల్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగిన. ఇప్పుడు వంశీ అంతగానం చదువుకున్నాడు కదా, మరి చదువుకున్నంత జాబ్ ఎందుకు చేయకుండా డైరెక్ట్ యూట్యూబ్కి వచ్చినందుకు మీరేం ఫీల్ అవ్వలేదు? వాళ్ళు చిన్నప్పటి నుండి ఇప్పుడు కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఒక 10 years బ్యాక్ నుండే అది ఒక ఫోటో దిగడం పెట్టడం అలా, అంటే వన్ మైండ్ లో అలా ఉంది. ఈ రోజు వచ్చింది కదా, ఎప్పటి నుండో వన్ మైండ్ లో ఉంది. కాబట్టి మేము కూడా అంత అబ్జర్వ్ చేసి పట్టించుకునే వాళ్ళం కాదు. చదువుకుంటాడు ఏదో జాబ్ చేస్తా అనుకునే వాళ్ళం. కానీ రాను ఇంకా మా మైండ్ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వారి ఇంట్రెస్ట్ మనం కాదనకూడదు కదా. ఇంకా ఓకే, ఎవరి ఫీల్డ్ వాళ్ళు కదా, అందుకోసమని ఇంకా ఓకే, ఇంకా మేము కమిట్ అయిపోయాం. ఇంకా దాని తోడు మీరు కనపడి మీరు కలిసిన తర్వాత ఇంకా మాకు హ్యాపీ అయింది. అంటే వన్ క్యారియర్ ముందు ఒక హ్యాండ్ ఇవ్వాలి కదా, ఎవరెవరు చేసి పైకి లాగాలి కదా. ఇంకా మీరు కలిసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, 100% కూర్చోండి. ఏం లేదు వాడు ఇంకా అదే లేదు. ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చు, ఇంతమంది ఉన్నారు నీ గ్రూప్, హ్యాపీ, నువ్వు వెళ్ళిపోతావు ముందుకంతే. నీకు 2 months కింద ఒక మాట ఇచ్చిన, అవును ఇచ్చామని యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా అని చెప్పిన. ఆ మాట ఇచ్చిన 50 days అవుతుందో లేదు నాకు తెలియదు, కానీ ఆ 50 days లో 50,000 subscribers వచ్చారు. దానికి నాకైతే హ్యాపీగా ఉంది. నేనైతే అనుకున్నాను అది మీ చేతిలో పెట్టేసిన, వాళ్ళకి ఇచ్చేసిన. అండ్ నువ్వు నాకు నిన్న నైట్ కూడా అన్నావు,
మాకు తిట్టని చెప్పు కొట్టని చెప్పు ఒకటి చెప్తూనే ఉన్నానికి అని చెప్పాను. ఆకి ఇక డెవలప్ అవ్వాలి వాడు, ఇంకా వాడికి నువ్వు కంటెంట్ చెప్పినావు కానీ అవన్నీ చేయని చెప్పినావు. అప్పుడు నేను చెప్పిన లేదు ఇంకా వాడిని ఏ చెప్పే స్టేజ్లో నేను లేను, వాళ్ళు ఆల్రెడీ పెద్దోడు అయిపోయిండు, వాడు అలా నేర్చుకుంటూ వాడంతా కంటెంట్ సాల్వ్ చేస్తాడు, వాడంతా వీడియోలు చేస్తాడు అని ఫిక్స్ అయినా వాడే చేస్తాడు. ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోకు, కంపల్సరీ వీళ్ళు చెప్తేనే చేయాలి, వీళ్ళు ఏమంటే నాకు చేయాలి అవి లేవు. ఇప్పుడు వానిష్టం, వాడు ఏదో నచ్చి అన్న ఇది చేద్దామంటే చేద్దాం, అన్న ఇది నచ్చాలంటే వద్దు, ఇట్లా కాబట్టి ఇట్లా చేద్దామంటే చేద్దాం అన్నట్టు ఉన్నాం ఇప్పుడు అందరం కూడా. అరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పురా? హ్యాపీ మూమెంట్స్ ఎట్లయినా నాకు కూడా హ్యాపీ అయిపోయింది చూస్తుంటే. 50,000 సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు. 2 months అవుతారు కదా మనం చేసి, అంతే చెప్పి కూడా ఏప్రిల్ థర్డ్ పెట్టినాము. 2 months లో 50,000 సబ్స్క్రైబర్స్ ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదన్న, అదే నిన్న కూడా అదే మీరు కూర్చున్నప్పుడు అదే మాట్లాడుతున్నాం టెంపుల్ దగ్గరము. కొంచెం హ్యాపీ యాక్చువల్గా 50,000 అయినప్పుడు కలవాలి అని నాకు మైండ్ లో ఉండే. 50,000 మంది ఇప్పుడు నీ కొడుకు కోసం వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని విత్ ఇన్ 2 months లో అంటే చాలా పెద్ద థింగ్ కదా మనకి. వాస్తవమే. చెప్పరా బాగుండి చెప్పేసి లోపల పెట్టుకొని ఏడవడాలి చూడడాలి వద్దు. ఏం లేదన్న వాళ్ళని ముగ్గురికి అట్లే ఉంటది, కడుపులో పెట్టుకుంటారు, ఏది బయటికి చెప్పరు, కొనుక్కుంటారు. ఇంకా అంతే. కొన్ని ఫైనాన్స్ ఇది అలా ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతే హ్యాపీ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ టీమ్ లో నాకు కూడా మొన్న దాకా 6 లక్షలు అప్పు ఉండే, ఉంటాయి కదా అందరికి ఉంటే అప్పులు. ఇప్పుడు మా అన్నకు సపరేట్ అప్పుడు ఉంటుంది, నాకు సపరేట్ అప్పుడు ఉంటుంది, మా మమ్మీ డాడీకి సపరేట్ అప్పుడు ఉంటుంది. ఎవరు అప్పు వాళ్ళకి ప్రతి ఇంట్లో అప్పు లేకుండా ఏది జరగదురా. మనం ఇల్లు కట్టినా అప్పు చేయాలి, ఇంట్లో పెళ్లి చేసిన అప్పు చేయాలి, ఏదంకన్నా అప్పు చేయాలి. ఎందుకంటే మన తాతలు ఆస్తులు సంపాదించింది ఇచ్చింది మనకి ఏది లేదు, అవునా? సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకింత అప్పు ఉంది, నీకు అలానే అప్పు ఉంది, మెల్లమెల్ల చెప్పుకుంటాం. అన్ని ఒకటి రోజు క్లియర్ చేయడానికి మేము దేవుళ్ళం కాదు కదా. ప్రతిరోజు మనకి ప్రతిరోజు మంది కాదు, సాగుతాడు. టెన్షన్ ఏం పడకుండా ఆ రోజులు తొందరలోనే వస్తాయి. ఇప్పుడు టెన్షన్ ఏం పడకరా, అర్థమైందా? ఇప్పుడు అప్పు ఉందని మాత్రం టెన్షన్ పడుతుంది అంతే. నాను మాట్లాడరా కొంచెం అవును, నాకు ఇది విషయం తెలుసు, నేను నీతోనే మాట్లాడుకుంటా. పెడతారని వేలం పాట పెడతారు కదా ఇక్కడ దేవస్థానం కదా, ఆ గోల్డ్ పోతుంది. ఎప్పుడు ఎంత టైం? సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేపిస్తారు. వాళ్ళు డేట్ చెప్పారు అనుకో, ఇంకా అది మనకు ఉండదన్నమాట. వేలం పాట పెడతారు అట్లా. అది ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా? అది ఏమో తాతకే తెలుసు. రెన్యువల్ చేస్తున్నాం, అందుకని నెక్స్ట్ 1 year లోపల క్లోజ్ చేద్దాం అయిపోతుంది. ఎప్పటి వరకు? ఇంకా 1 year టైం ఉంటుంది. ఒక 1 year లో కూడా క్లియర్ అవ్వకపోతే అదే అట్లా వేలం వేస్తారండి, మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ చేసుకుంటా ఉండాలి. అది ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు చేసాం. అదే ఆ అమ్మకి బంగారం అంటే చాలా ఇష్టం అన్న, నేను చాలాసార్లు చెప్పిన. తాత చేయించింది కాదు, మన తాత చేయించింది, మా నాన్న చేయించింది, గుర్తు అది. అదే అమ్మకి అట్లా ఇష్టం అని అది ఖచ్చితంగా చేపియాలని. ఎందుకంటే ఆమె మాకోసమే పెట్టిరు వాళ్ళు అవన్నీ, మాకోసమే కష్టపడ్డారు, మాకోసమే అన్ని చేసిరు. వాళ్ళకంటూ ఏదైనా ఉండాలి కదా, వాళ్ళకి కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు మనం ఎలాగో పెడతలేము వాళ్ళకి, వాళ్ళదన్నా వాళ్ళకు ఉండేలా చేయాలి కదా అని. అంతే. నీ స్టడీస్కి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు? నీకు కావచ్చు, మేన వాళ్ళకి కావచ్చు. మా ముగ్గురికి కలిపా 60 lakhs దాకా అయింది. 60 lakhs అంటే బీటెక్ అయి ఉంటది కదా నా, బీటెక్ ఎక్కువైందా? ముగ్గురికి ప్రతి ఇయర్ థర్డ్ క్లాస్ నుండి హాస్టల్ స్టడీ లేదు సరే కానీ మొత్తం కర్నూలు వేసాం. కర్నూలు ఇంకా హైదరాబాద్ నారాయణ కాలేజ్ ఫీజులు బాగా. అసలు ఇంట్లో నీ మెమొరీ అంటారా? ఈ ఇంట్లో ఫోటోలు చూపిద్దాం. మాది జరిగేది మొత్తం బర్త్డే పార్టీ, అంటే బర్త్డేస్ జరిగితే అందరం ఇక్కడే ఉండి ఉంటాం. అప్పుడు ఇక్కడ శ్రీశైలంలో ఉంటాం పక్కా, అంతే. ఇంట్లో ఫ్యామిలీ మాకంతా ఏదైనా కలిసి కూర్చొని తింటాం, కలిసి ఉంటాం. నాన్న ఎప్పుడన్నా ఈవెంట్ జరిగితే అందరం కలిసే ఉండాలంటాడు, కలిసి కూర్చొని తినాలి. అంటే ఇంక మాకు టైం దొరికేది అప్పుడే. నాన్న బిజీ ఉంటాడు, నాన్న బిజీలో, నాన్న అయితే షాపు లేదంటే డ్యూటీ అట్లా బిజీలో ఉంటాడు. మేము వచ్చినప్పుడే కూర్చునేటప్పుడన్నా తినేటప్పుడన్నా కలిసి కూర్చొని తిందాం, కలిసి ఉందామని ఈయనే కూర్చుంటాం అందరం. అవును తాత, నీది ఏమంటారు, నీ జాబ్ ఉంది కదా కెమెరామెన్ దేవస్థానంలో, నీకు హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు కానీ మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వంశీ చేస్తున్నట్టు. అవునవును, 1 year దాకా నేను అప్పుడు మన మ్యారేజ్ ముందు కూడా నేను ఎక్కువ హైదరాబాద్ తిరిగాను కదా, ఇల్లు కొనుక్కోవడానికి అన్ని 1 month హైదరాబాద్ ఉన్నా. నా డ్యూటీ అప్పుడు అంటే అప్పుడు
ఏమంటారు ఫేస్ రీడింగ్ లేకుండే, జస్ట్ సైన్ పెట్టేది ఉండే కదా, ఏదో అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి నా డ్యూటీ చేసేవాడు మొత్తం. మొత్తం ఉదయం రాత్రి వరకు. లాక్డౌన్ లో కూడా కరోనా అట్లా వచ్చినప్పుడు ఇంకా అదే అన్న మార్నింగ్ 5:30కి వెళ్ళాలి, ఇంకా ఈవినింగ్ నైట్ 10:30 మళ్ళీ 10:30 మనం వచ్చినాం కదా, అంటే పోయి వస్తూ ఉంటాం. మధ్య లంచ్ టైం ఉంటుంది, 4 గంటల వరకు ఫ్రీ, మళ్ళీ 5 నుంచి మళ్ళీ. ఇప్పుడు అడ్వాన్స్ అయింది కానీ అప్పుడు నార్మల్ అన్ని చేయాల్సి వచ్చేది. అది అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదు బ్రో, నేనే బ్రో. ముగ్గురు కొడుకులు అని చెప్పిన అమ్మాయి ఎవరు? కాదు కూడా అనిపిస్తున్నారు వంశలాగా. ఒక దాంట్లో ఐడెంటిఫై చేయొచ్చు, స్మైల్ మూతిని చూసి గుర్తుపెట్టచ్చు. ఇప్పుడు కూడా అలాగే జేబులు చేతులు పెట్టుకుంటారు. వంశీ నిజంగా నువ్వు స్టైల్ మారింది. పాయింట్ వేసుకోలే. ఎప్పుడు ఇది? అన్ని చిన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ బర్త్డే అనుకుంటారు, ఫస్ట్ బర్త్డే. ఈ స్మైల్ పవన్ కళ్యాణ్. ఈయన కూకు చెప్తా ఉంటాడు, మాకు షాపులు ఉన్నాయన్న, షాపులన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని షాపులు తీసేసారు, అప్పటి నుంచే మాకు డాడీకి కానీ నాకు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు. అంటే షాప్స్ రెన్యూషన్ లో మనకు డిప్పు తీశారు, మనకు కరెక్ట్ షాపులు రాలే, సైడ్ కి వచ్చాయి, అవి యూజ్లెస్ ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకు యూజ్లెస్ అంటే? అక్కడ వెళ్ళలేరు ఎవరు, క్రౌడ్ వెళ్ళలేరు. ఇప్పుడు మనం మెయిన్ లో దొరకలే, మెయిన్ షాపులు ఉండే ఇంత ముందు 2, ఇప్పుడు 2 ఒక మూలకు వచ్చాయి. అప్పుడు అవి ప్రస్తుతం అవి షిఫ్ట్ చేయాలి వేరే దగ్గరికి, ప్రాసెస్ లో ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు ఇదైతే గోల్ అయితే ఉందో, ఒకవేళ వంశీ విడిపోలేకపోతే దాని ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? విడిపించాలి. అది విడిపించకుండా అదే పోతుంది. ఇప్పుడు వంశీ మీదనే ఉంది కదా ఇప్పుడు అది. అంటే వాళ్ళకు ఆ ఇంటికి సంబంధించిన ఈఎంఐలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి అప్పచెప్పావి. నేను ఫ్రీ అయిపోవాలి, 6 months టైం ఇచ్చా వాళ్ళకు. 6 months లో వీడు గోల్డ్ టైం ఉంది విడిపించుకుంటాడు, దానికి సంబంధించి వాళ్ళు కట్టుకోవాలి. ఇంటికి ఈఎంఐ ఉంది కదా, ఆఫీస్ కట్టుకోవాలి, నెలకు 36,000, అది 18,000 వాళ్ళు కట్టుకోవాలి ఇద్దరు. మరి ఇప్పుడు వాళ్ళు 18,000 కట్టుకోవాలి, ఇది మాత్రం అది 42 lakhs, అది 42 lakhs. అది ఇది ఎంత? ఇది 6.5 ఇంట్రెస్ట్ 7.5 దగ్గరికి అంతే. మరి ఇంత చిన్న ఉంది మాకు గవర్నమెంట్ 58 years కి ఇంకా ఆయన మా కోసమే ఇంకా చేస్తా ఉన్నాడు. వాళ్ళు కట్టేసుకుంటే నేను ఫ్రీ అయిపోతా. ఇప్పుడు మనం పర్సనల్ గా నాకుంది, వాళ్ళకి ఉన్నా లేకపోయినా నేను సపరేట్ నేనైనా కూడా ఆయన కూర్చోబెట్టాలి. ఇంకా అవన్నీ వద్దు, ఇంకా ఆయన మానిపించేసి ఆడ కూర్చోబెట్టాలి ఉదయం. ఇప్పుడు నెలకి ఎంత ఇంట్లోకి ఎంత ఇవ్వగలుగుతారు గోల్డ్ అనేది ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు 50 కడితే ఒక 1 year క్లోజ్ అయిపోతుంది, ఇంకా తర్వాత మనకు సంబంధం లేదు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయం మనం. ఎంత కష్టపడినా అంటే అంత 50 వరకు వస్తుంది, మళ్ళీ ఖర్చులు 1 year కదా, తర్వాత ఇంకేముంటది, తర్వాత ప్రాబ్లం లేదు కదా. ఇంకా మనం అది క్లోజ్ అయిపోతే ఇంకా వాళ్ళకి బర్డన్ వేయం వేరే. ఇంకా ఆ ఇంటిది వాళ్ళకి అప్పచెప్ప ఇద్దరికి చెప్తా, వాళ్ళకి మాట్లాడలే, ఇంకా మాట్లాడి సెట్ చేసేస్తే ఈఎంఐ అది కట్టుకుంటారు వాళ్ళు, ఇది సరిపోతుంది. ఎందుకు ఆ వీడియోలు వేస్తారు వారం నుంచి, ఇది ప్రాబ్లమ్స్ పెట్టుకొని మన వీడియోలు వేస్తేనే వచ్చేది అమౌంట్, ఊరికనే రావుగా మనకి. చేస్తాను మనకి నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేసుకోవాలి, మనకి యూట్యూబే మనకి దిక్ ఎండ్ ఆఫ్ ది డే. చేసుకుందాం, బాగా చేసుకో, బాగా మనం ఫ్యామిలీ అంతా నీకు ఎట్లా ఏం తెలుసు, మనం తొందరగా ఇది అయిపోయి మనం కూడా మంచిగా లెవెల్గా మంచిగా ఉండాలి, బాగా హ్యాపీగా. టెన్షన్ ఏమి ఉండదని కాదు కానీ జస్ట్ ఎంత తొందరగా ఫ్రీ అయితే అంత ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి అంతే. డాడీ అభిప్రాయం అంత పిచ్చి ఇంకేం లేదు. నువ్వు పర్లేదు టెన్షన్ పడుకొని పని చేయకూడదు, ఫ్రీగా ఉండి ఇప్పుడు అంత రిలాక్స్ ఉండు తాత. తాత చెప్తుండు నాకు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంత ఉన్నా కూడా నేను రిలాక్స్ ఉన్నా కూల్గా వేసుకుంటున్నా అని చెప్తుండు. నువ్వు ఇంకా కొడుకు అంటే అట్లనే ఉండాలి. కూలో పని చేసుకొని మన పని చేసుకొని పక్కన జరగాలి అంతే. రోజంతా 24 గంటల్లో ఒక 15 నిమిషాలకు ఆలోచించి 10 నిమిషాలు వీడియో చేయడానికి పెద్ద మ్యాటర్ కాదు. ఆ దానికి కూడా నువ్వు టెన్షన్ పడుకుంటా దీని కోసం ఉంటే వేస్ట్. మాట పడితే ఇంకో 1 year పట్ట నెక్స్ట్ మళ్ళీ దీని వాళ్ళు చేద్దాం.
మెల్లమెల్ల అపోతే తిరుగుతావు కదా అంతే. అట్లా ఉండాలి కానీ ఊరికే టెన్షన్ పడుకుంటూ అంటే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మనం పని చేసుకోలేము. వీళ్ళు హ్యాపీలో ఉండాలి. నీకు అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి ఎక్కువ ప్రెషర్ లేదు నీకు. వాళ్ళు కూల్గానే ఉండాలి నీ పేరెంట్స్, అవునా? వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ పన్ను మంచిగా చేసుకొని నీళ్ళకి ఇంత పంపిస్తే వాళ్ళు ప్రశాంతంగా అయిపోతారు. నువ్వే మైండ్లో ఒకటి డిసైడ్ చేసుకో, ఒక బడ్జెట్ అని చెప్పి ఆ బడ్జెట్ కష్టపడు, అదే ఇంట్లో పంపించేసి అది 5, 10, 20, 30, 40, 50 లక్షల రూపాయలు సంపాదించే రోజులు వస్తుంది. మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటే అంతే. అట్లుండాలి కానీ ధైర్యంగా అట్లా ఎప్పుడు చూసినా డాడీకి అట్లుంది ఇట్లుందంటే ఎట్లా అవుతుంది? అది ఎప్పుడు మీ టెన్షన్ ఉంటుంది దానికి. లేదు అంతే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు నన్ను ఫ్రీగా చేయాలని వాళ్ళ కాన్సెప్ట్ అంతే, వేరేం ఉండదు. సరే ఓకే, నిదానంగా అవుతుంది, టెన్షన్ లేదు. చూసినా హ్యాపీ ఎప్పుడన్నా ఆయనే ఫిక్స్ అయి ఉంటారు బయటికి వాళ్ళకి కొంచెం అట్లా. సరేనా ఏంటి సరే మంచిగా చేసుకోండి, అందరు కలిసి చేసుకుంటే బాగుంది నాన్న. సో ఏం లేదు, ప్రతి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే మా తాత అమ్మమ్మ మంచిగా కూల్ పర్సన్స్, కాబట్టి వీడియో కొంచెం ఎక్కువ టెన్షన్ పడతారు అనమాట. ఎందుకంటే నేను మన చిన్న ఏజ్ బేసిక్గా నాకన్నా ఒక 1-2 months చిన్న అనుకుంటా, అంత గురించి పెద్ద ఏముండదు. నేను చిన్న ఏజే అనుకుంటా, ఎందుకంటే అన్నీ చూస్తున్నాం. ఆల్రెడీ పెళ్లి కావాల్సిన అన్న వాళ్ళు కూడా ఉన్నారు మనకు కాబట్టి. సో టెన్షన్ అవ్వాల్సింది ఏం లేదు. మనం ఉన్న దాంట్లో తీసుకొని మెల్లమెల్లగా అప్పులు క్లియర్ చేసుకుని అంతే ఉండాలి. కానీ లేని దానికోసం ఆరాటపడి టైం వేస్ట్. మనం ఇంట్లో నెలకి 50,000 సంపాదించినా 40,000, 30,000 ఇంట్లో ఇచ్చి మనకు 5,000 ఖర్చు పెట్టుకుంటే చాలా, అది మహా ఎక్కువ మనకి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వచ్చే టైంలో అవి వస్తాయి, పోయే టైంలో అవే అవుతాయి. మన మనసు మంచిగా ఉంటే చాలు, జీవితానికి ఏం అవసరం లేదు. టెన్షన్ పెట్టుకొని బాధపడితే ఏమీ రాదు, అర్థమైందా? సో కూల్గా చేసుకో, కూల్గా మంచిగా ఉండు. అండ్ నా తరపున కంగ్రాచులేషన్ చెప్తున్నా. 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, వాళ్ళు నువ్వే వచ్చి కేక్ అని చెప్పాలి. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళలోనే సపోర్ట్ చేయండి. అండ్ వంశీగాడు ముచ్చట్లు ఛానల్ ఇంకా 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో రిలీజ్ కాగానే ఇమీడియట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చూపిద్దాం, చూపిస్తాం కదా లోపల బాయ్స్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్. చూపిపో. సో గాయ్స్ వంశాలు ఇల్లు చూద్దాం రండి. చిన్నప్పుడు వంశీడు అంటుండేవాడు ఇట్లా. సో ఫస్ట్ టైం బాత్రూమ్ ఎంత పెద్ద చూడటం నేను నా జీవితంలో. లైట్ లేదు అలా లోపల నాగా ఉండు. చెప్పరా మనం చెప్పరా. సో గైస్ నేను వాష్రూమ్ లో అయితే ఉన్నా అన్నమాట, బయట లోపల అంబియన్స్ ఎట్టుంది చెప్పరా. వంశీ చిన్నప్పుడు రాడు, చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కాదు, చిన్నప్పుడు కవర్ తీయకుండా అట్లనే ఉందా? వంశీ చిన్నప్పుడు ఐస్ క్రీమ్, వంశీ చిన్నప్పుడు ఐస్ క్రీమ్, వంశీ చిన్నప్పుడు కుక్క, చాలా జూల్ కుక్క బాగుంది. వంశీ చిన్నప్పుడు మిక్సీ, చిన్నప్పుడు సింబా. తమ్ముడు పోయి కొత్తవాడు వచ్చిండు, దారా తమ్ముడు. ఇంకా ఇల్లు చూసేసినాం కదా.